మౌని అమావాస్య రోజు నాగసాధువుల స్నానాలు. వాళ్ళు స్నానం చేసిన నీటిని వాళ్ళు తెచ్చిన కలశంతో నింపి మీ ఇంటి ముందు కార్గోలో పంపేయడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. త్రివేణి సంగం అని ఇక్కడ పేరెందుకు వచ్చిందో తెలుసా మీకు? ప్రయాగ్రాజ్ సంగం ఘాట్. ఇప్పుడు నేను రైల్వే బ్రిడ్జ్ మీద ఉన్నా. ఈ బ్రిడ్జ్ పైన వాళ్ళు వెళ్ళేది 2 hours 21 minutes బై వాక్, 10 kilometers. ఈ 10 kilometers బయట ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే టైము 3:16 అయితే అవుతుంది. ఇంకా చేరుకోలేదు, ఇంకా 2 kilometers దూరంలో ఉన్నాము. అంబులెన్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎవరికి ఏం ప్రమాదం జరిగిందో. అయోధ్యలో దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ప్రయాగ్రాజ్కి అయితే వెళ్దామని బయలుదేరినాం. స్టేషన్కి అయితే వచ్చినాం. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే ట్రైన్ ఉన్నదా లేదా, ఇక్కడ నుంచి అక్కడ డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవని వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో అయితే చూపించింది. ఇప్పుడు అక్కడికి కౌంటర్కి వెళ్ళి అయితే చూద్దాం, కనుక్కుందాం. ప్రయాగ్రాజ్లో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆ యాప్లో ట్రైన్స్ అనేది చూపించడం మీద మాకైతే ట్రైన్ దొరికింది, ట్రైన్లో సీట్ దొరికింది. కానీ ఇందులో అయితే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే లేవు. అదొకటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫోన్లలో ఛార్జింగ్ లేదు కదా. పవర్ బ్యాంక్లో ఉన్న ఛార్జింగ్ కూడా ఇప్పుడైతే అయిపోగొట్టేసింది. మేమైతే అటు ఇటు తోసుకుంటూ ట్రైన్ అయితే ఎక్కినాం. ఎక్కింది ఏంటి అనుకుంటారు, లగేజ్ పెట్టే దాంట్లో ఎక్కినాక ఇలా కూర్చోడానికి ప్లేస్ కూడా దొరికింది. కానీ ఈ ట్రైన్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ తీసుకెళ్తుండు. ఎందుకంటే ఇది 4 గంటల్లో వెళ్ళాల్సిన ట్రైను ఇప్పుడు పొద్దున 10 అవుతుంది. ఇది ఎందుకు ఇలా ఆపుతుందంటే ప్రయాగ్రాజ్లో ఎక్కువ మంది వస్తారు కదా, అందుకని ఇక్కడనే టైంపాస్ చేసుకుంటూ తీసుకెళ్తుండంట ఆయన. అక్కడికి వెళ్ళినాక మొత్తం వీడియోలు అయితే తీసి పెడతాం. ఈరోజు మౌని అమావాస్య కదా, ఇంకా మహాకుంభమేళలో కోట్ల మంది వస్తారు అనుకుంటా. అక్కడికి వెళ్ళాక చూద్దాం అక్కడ ఎట్లుందో పరిస్థితి. నేనైతే నిన్న అయోధ్యలో 8:30కి ఎక్కినాము. 8:30కి ఎక్కి ఇప్పుడు పొద్దున 11:16 అయితే అవుతుంది. 7 kilometers అవతల ట్రైన్ అయితే ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలన్నాడు. ఈ స్టేషన్ పేరు వచ్చేసి పాపం పాము. మీరు ఇక్కడ చూడొచ్చు, అందరూ బై వాక్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్లో అయితే 7 kilometers చూపిస్తుంది. పోలీసులు అయితే ఈ ప్లాట్ఫామ్ మీద అయితే ఎవ్వరిని ఉండనివ్వట్లేదు. అందరిని ఏమంటే బయటికి తరిమేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఇంకో ట్రైన్ వస్తుంది. ప్లాట్ఫామ్ చిన్నదిలా. ఇక్కడ నుంచి 7 kilometers బై వాక్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది. ఇక్కడ ఈ స్టేషన్ దగ్గర అయితే మన ట్రైన్ ఆపి అందరిని ఇక్కడే దింపడం జరుగుతుంది. అది కూడా ప్రయాగ్రాజ్కే. ఆ ట్రైన్లో వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికే దిగేది. ఇక్కడ నుంచి వెళ్ళి ప్రయాగ్రాజ్ నేను 7 kilometers అనుకున్నా, కానీ 10 kilometers. ఎంతమంది అసలు రోడ్డు ఖాళీ లేకుండా ఇటు అటు ఇటు సైడ్ మొత్తం. ప్రయాగ్రాజ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎవరికో ఏమో అయిందనుకుంటా, అంబులెన్స్ వచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అది చూడొచ్చు మీరు అంబులెన్స్ అక్కడ. అసలు నేనైతే అనుకోలేదు ఇంతమంది వస్తారని. ఇంత 10 kilometers దూరం నుంచి వెళ్ళి రోడ్లు అయితే ఇంత ఫుల్ అయిపోయినాయి. చూడండి అసలు ఎంతమంది, ఇసుక పోస్తే రాలనంత మంది. వీళ్ళు రోడ్లలోనే తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్తున్నారు. వెనక నుంచి బైక్ వచ్చి మనకు టచ్ అయినా కూడా వాళ్ళైతే జరగడం లేదు. మొత్తం ఇది రైల్వే బ్రిడ్జ్ పైన నడుస్తారు. కిందంగా ట్రైన్ అయితే వెళ్తానికి ఉన్నది. అదేమో ఫ్లైఓవర్, బస్సులు గీట వెళ్ళడానికి. ఆ జనాలకి చూడొచ్చు ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయింది ఇక్కడ. ఆ బస్సులని కార్లని కదలనీయకుండా వచ్చేవారు వస్తారు, వెళ్ళేవారు వెళ్తురు. ఇక్కడ నుంచి సంఘానికి 10 kilometers డిస్టెన్స్ ఉంది. అటు సైడ్ ఇక్కడ దాకా 10 places ఉంది, ఇంత లాంగ్ కూడా. చూడొచ్చు మీరు, ఇక్కడంతా కిందంతా గడ్డే ఉంది. ఇది ఇంకో బ్రిడ్జ్ ట్రైన్ వెళ్ళడానికి. ఈ ట్రైన్స్ అన్నీ అక్కడ ఆ స్టాప్లో ఆపుతున్నాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకొని రావాలి. డైరెక్ట్ ప్రయాగ్రాజ్ దగ్గర ఆ జంక్షన్ దగ్గర అయితే ఆపట్లేదు. వీళ్ళంతా అక్కడ నుంచి ఆ జంక్షన్ నుంచి నడుచుకుంటూ వచ్చేవారు. ఇలా ట్రైన్లు ఎక్కడ పడితే అక్కడ ఆక్కుంటూ వెళ్తున్నాయి మొత్తం. డైరెక్ట్గా తీసుకువెళ్ళట్లేదు. ట్రైనే కావాలనే గంటసేపు లేట్ చేసింది. ఎందుకంటే గంటసేపు లేట్ చేస్తే వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, అందుకని చెప్పేసి ట్రైన్లు ఎక్కడ ఆపేయడం వల్ల ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు అక్కడి నుంచి అయితే ఎటు దగ్గర ఉంటే అటు నుంచి అయితే వస్తున్నారు.
ఇది సంఘానికి 10 కిలోమీటర్ల దూరంలోనే. ఎంతమంది ఉన్నారు చూడొచ్చు. ఫుల్ ట్రాఫిక్ అసలు. ఆ బ్రిడ్జ్ల పైన చూడండి ఎంత తొక్కుకుంటా ఎట్లా వెళ్తున్నారో. ఇక్కడ వీళ్ళంతా వాళ్ళే. సంఘం ఇక్కడే ఇలా ఉందంటే సంఘం దగ్గరే కథమే. ఇక అక్కడ పోయిన వాళ్ళు మీరు మాత్రం ఈరోజు అయితే రాకండి. నిమ్మలంగా స్పెషల్ డేట్స్ కాకుండా నార్మల్ డేస్ అప్పుడు రండి. అప్పుడైతే దర్శనం అంటే మంచిగా అయిపోతుంది మీకు ఫ్రీగా. ఎంతమంది వచ్చినా సరిపోయే ఫెసిలిటీస్ ఉంటాయి ఆ రోజు. ప్రయాగ్రాజ్ సంగం ఘాట్ స్టార్ట్. ఇప్పుడు నేను రైల్వే బ్రిడ్జ్ మీద ఉన్నా. ఈ బ్రిడ్జ్ పైన వాళ్ళు వెళ్ళేది 2 hours 21 minutes బై వాక్, 10 kilometers. ఈ 10 kilometers బయట ఇక్కడ స్నానాలు చేస్తున్నారు వీళ్ళు. చూడండి ఈ విధంగా ఎంతమంది ఉన్నారు. ఇలాగా చూడండి కొన్ని కోట్ల మంది అయితే వచ్చారు 10 kilometers బయట. ఎంతమంది 10 kilometers బయట ఎక్కడి వల్ల అక్కడే ఇంకా స్నానాలు కూడా చేస్తారు. ఆ బోట్ సిబ్బంది వాళ్ళు లోపలికి రానివ్వకుండా వాటర్ పోతున్నాయి కదా ఇక్కడ కొట్టుకు వెళ్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇంక ఇదే కాకుండా ఇటు సైడ్ సంగం ఘాట్ అటు సైడ్ చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జెస్. ఇదే లాస్ట్ బ్రిడ్జ్. ఎంతమంది ఇక్కడ కూడా స్నానం చేస్తారు. అక్కడికి వెళ్ళలేక ఇక్కడే స్నానం చేసి రిటర్న్ అవుతారు. మనమైతే సంగం ఘాట్కి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నుంచి 10 kilometers 2 hours 21 minutes అయితే జర్నీ. నేను అయితే సంగం ఘాట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అక్కడ ఒకవేళ వెళ్తే ఆ వీడియో తీసి మీకు పెడతాను. అక్కడ ఇంతకుముందు మేము స్టేషన్ దిగిన కాడ బోర్డు అయితే 10 kilometers అని చూపించింది కదా. మేము ఒక 5 kilometers నడిచిన తర్వాత ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్లో సంగం ఘాట్ కొడితే ఇక్కడ నుంచి 10 kilometers చూపిస్తుంది. అంటే ప్రయాగ్రాజ్ వరకు 10 kilometers. ప్రయాగ్రాజ్ ఎంటర్ అయినాక సంగం ఘాట్కి ఇక్కడ నుంచి 10 kilometers అంటే 15 kilometers ప్రజెంట్ ఇంకా మేము నడవాల్సింది. అలా 5 kilometers అయిపోయింది. ఇంకా 10 kilometers అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇక్కడైతే వీళ్ళు బిస్కెట్లు చాయ్ ప్రొవైడ్ చేస్తారు. బిస్కెట్లు చాయ్ అంతా ఫ్రీనే. ఆడ బిస్కెట్లు తీసుకొని చాయ్ తీసుకొని తాగేసడం. ఎవరేమన్నారు, మీరు మీ ఇష్టం ఉన్నంత తాగండి, తినండి. వాళ్ళకి ఇష్టం ఉన్న దేవుని పేరు మీద ఇట్లా పంచి పెడతారు. ఫ్రీ వెహికల్ అయితే ప్రొవైడ్ చేసిండు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వెహికల్ వెళ్ళే వరకు తీసుకుపోతే ఆ నుంచి మీరు వెళ్ళండి. అందరూ చాయ్ బిస్కెట్లు ప్రొవైడ్ చేస్తే నేను వెహికల్ ప్రొవైడ్ చేస్తాను అంటుండు. 2 kilometers అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడైతే ఇచ్చిపెట్టిండు. కానీ మేము ఆల్రెడీ 2 kilometers నడిచినాం. ఇక్కడ మొత్తం 4 kilometers తగ్గాలి. కానీ మాకు 2 kilometers తగ్గింది. అంటే డిస్టెన్స్ పెరిగింది. నడిచే కొద్దీ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. మేము ఎంత నడిస్తే అంత పెరుగుతుంది. ఇది ప్లేస్ వాళ్ళకి తిప్పు. ఇక్కడ గుర్ర బండ్లు కూడా ఉంటాయి, ఎక్కి వెళ్ళొచ్చు. అంతే అదేవిధంగా రిక్షాలు కూడా ఉంటాయి. రిక్షాలు బైక్ కూడా ఉంటాయి, బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ పూరీలు అట్లనే మన ఆలుతో చేసిన చట్నీ పెట్టడం అయితే జరిగింది. అటు సైడ్ వాళ్ళు వెళ్తున్నారని ఇటు సైడ్ వాళ్ళని అయితే బార్గెట్లు వేసి ఆపేయడం జరిగింది. ఒక 10 minutes వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆపి మళ్ళీ వీళ్ళని పంపిస్తున్నట్ట. ఏది మన ట్రాఫిక్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీసులు అటు సైడ్ 2 minutes ఇటు సైడ్ 2 minutes పంపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఇక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ పోతున్నారు, ఎక్కడ ఏమవుతుందని హెలికాప్టర్లో అయితే చూడడం జరుగుతుంది వాళ్ళు. వీళ్ళు చూడండి, వీళ్ళ ప్లాన్ చూడండి. అసలు ఎవరు తప్పిపోకుండా ఒక తాడైతే పట్టుకొని ఆ తాడునైతే ఆ కుటుంబం పెద్ద అయితే పట్టుకున్నాడు. ముందలైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పట్టుకున్నారు. వెళ్ళే దారిలో ఇట్లా వీళ్ళైతే పువ్వులు చల్లుతున్నారు. ఎవరి భక్తి వాళ్ళది. వీళ్ళు పువ్వులు చల్లుతున్నారు. కొంతమంది టీలు, ఛాయలు, బిస్కెట్ ప్యాకెట్లు ఫ్రీ ఇస్తున్నారు. ఇంకొంతమంది పూరీలు అది ఇది పెడుతున్నారు. ఇంకొంతమంది వెజ్ బిర్యానీ. ఇంకా చూడండి బిస్కెట్ ప్యాకెట్లు ఏ విధంగా ఇస్తున్నారు.
వాటర్ పోస్తున్నారు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే ₹1 ఫుడ్ కోసం ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వెళ్ళే దారిలో అయితే. ఎందుకంటే మొత్తం వాళ్ళే వాళ్ళే దేవుడికి దండం పెట్టుకోండి. వీళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిప్పుకుండానైతే వెళ్ళడం జరుగుతుంది. కొంచెం వయసు అయిన వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం ఆటో ఫెసిలిటీస్ మనం ఉంటే మంచుకుండా వీళ్ళు ఇట్లా నడిపించినా కూడా వాళ్ళకైతే ఏ ఇబ్బంది లేకుండా అందరు నడవడం వల్ల ఇందులోనే వాళ్ళు నడవడం, వాళ్ళ కాళ్ళ నొప్పులు లేవడం ఇట్లాంటిది జరుగుతుంది. ఈ కుక్క చూడండి ఎవరి ఇల్లంతా అన్నట్టు చూస్తుంది దాని ఎక్స్ప్రెషన్స్. అది ఆగమాగమవుతుంది. ఫైనల్గా మనమైతే ప్రయాగ్రాజ్ సంఘానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎంత జనాభా ఉన్నారో. మేము నడుచుకుంటూ వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే టైము 3:16 అయితే అవుతుంది. ఇంకా చేరుకోలేదు, ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం బంద్ చేసారు. మళ్ళా అలా తిరుక్కుంటూ వెళ్ళాలంట. అలా తిరుక్కుంటూ వెళ్ళినా కూడా సంఘానికి అయితే దారి బంద్ చేసారని చెప్తారు. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నుంచి బడే హనుమాన్కి పోయేది ఉంటుంది. అయితే ఇక్కడ మధ్యలో గేట్లు అయితే బంద్ చేసారు. అక్కడ నుంచి వాళ్ళని పంపిస్తారు అటు. ఎటు నుంచి వచ్చే వాళ్ళని అటు నుంచి పంపించడానికి ప్రయత్నిస్తారు. సంఘం కాడికి అయితే ఎవరిని అలో చేయట్లేదంట, ఎందుకంటే అక్కడ తొక్కి స్టార్ట్ అవుతుంది కదా. అంబులెన్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎవరికి ఏం ప్రమాదం జరిగిందో. త్రివేణి సంఘానికి దారి లేదని అటు దారిలో వస్తున్నారు అందరూ. నేను కూడా ఇక్కడి నుంచి వచ్చాను. అటు సైడ్ వెళ్తే త్రివేణి సంఘం. న్యూస్ ఛానల్స్ మొత్తం ఇక్కడే ఉండి లైవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు వాళ్ళు ఎట్లాంటి స్టేజ్లో తీసుకొని స్టేజ్ల పైనుంచి అయితే లైవ్ చేయడం జరుగుతుంది. పొద్దున 11:15కి బయలుదేరితే ఇప్పుడు 4-5 నిమిషాలు అయితే అవుతుంది. ఈ టైం అయింది. ఇక్కడ చేరుకునేసరికి అటు సైడ్ వెళ్ళి స్నానమే చేయాలి. పోలీసులు అయితే ఇటు సైడ్ త్రివేణి సంఘానికి అయితే ఎవరిని రానియడం లేదు. అందుకే ఇక్కడ ఇంత కొద్దిగా ఖాళీగా అయితే ఉన్నది. ఇక్కడ ప్రమాదం జరిగింది కదా, పోలీసులు అయితే ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేసి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఏం కాకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటట్టు. సాధువులు అయితే స్నానానికి అయితే వెళ్ళి ఇప్పుడే వస్తారు. మనకు అటు సైడ్ అలవ లేదు. టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఫుల్ రష్ ఉండడంతో సాధువులను అయితే పొద్దునుంచి అయితే ఇక్కడికైతే స్నానానికి పంపించలేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ స్టాప్ చేసి సంఘం ఘాటికి అయితే ఎవరిని రానియకుండా సాధువులకు ఒకరికి వాళ్ళు దారి ఇవ్వడం అయితే జరిగింది. మేమైతే అడ్డదారిలో వచ్చినాం కాబట్టి ఇక్కడ చేరుకున్నాం ఫైనల్గా. అయితే నేను మీకు ఇక్కడ ఈ సాధువులు స్నానం చేసిన నీటిని నేను ఒక 5 లీటర్ల క్యాన్ అయితే తీసుకున్నా. దాంట్లో నుంచి ఒక 1 లీటర్ 1.5 లీటర్ అయితే మీకు పార్సల్ కార్గోలో పార్సల్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఒక కామెంట్ అయితే పెట్టండి. నేను ఆ కామెంట్ పిక్కర్లో ఆ కామెంట్స్ అన్నిటిని ఒక 10ని సెలెక్ట్ చేసి మీకైతే పంపించడం జరుగుతుంది. మౌని అమావాస్య రోజు సాధువులు స్నానం చేసిన నీటిని అది వాళ్ళు తెచ్చిన కలుషంతో అదంతా వీడియో తీసి మీకు పెడతామంటే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్లు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. లేకుంటే వీడియో తీసి ఆ వీడియో వెనకాతలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటే చెప్పుదును. మీరు చేయాల్సిన పని అయితే అది. మీకు ఎవరైనా వాటర్ తెచ్చిచ్చినా కూడా నార్మల్గా మన త్రివేణి సంఘం దగ్గర తీసుకొచ్చినాయి. కాకపోతే ఇక్కడ నేను తెచ్చేది ఏంటంటే సాధువులు స్నానం చేసిన నీటిని అది కూడా మౌని అమావాస్య రోజు తీసుకొచ్చే నీరు. వాళ్ళు స్నానం చేసింది మౌని అమావాస్య రోజు. వాళ్ళు గంగలో వాళ్ళ కలుషం ఒకటి ఉంటుంది కదా రాగిది, దాన్ని వదిలేయడం, స్నానం చేసి గంగలో వదిలేయడం జరుగుతుంది. దాన్ని నేను వాళ్ళ దగ్గర అక్కడ గాడ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను కొని దాంతో వాటర్ తీసుకొని అయితే రావడం జరిగింది. ఆ నీళ్ళని మీకు ఇస్తానని చెప్తున్నా.
ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ నాగసాధువులు అయితే కాదు. నాగసాధువులు ఒకరు ఇద్దరు అంటే వాళ్ళ చుట్టూ ఒక 10 మంది నార్మల్గా స్వాములు అయితే ఉన్నారు, కాషాయం రంగు బట్టలు వేసుకొని. వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళ కింద ఎట్లా అంటే గాడ్స్ లాగా వాళ్ళు, ఈ సాధువులు ఒకరు ఇద్దరు అట్లా ఒకరు వెనకాల ఒకరు టెంట్లు అయితే ఉన్నాయి కదా మనకు 24 సెక్టర్లు. 24 సెక్టర్లలో 19, 20, 21 ఈ సెక్టర్లలో బాబాలు బాగుంటారు. వాళ్ళైతే ఒక్కో సెక్టర్ నుంచి ఒక్కొక్కరు ఒక్కోసారి రావడం అయితే జరుగుతుంది. ఒకేసారి ఒక 50 మంది అట్లా వచ్చి స్నానాలు చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈవినింగ్ వీళ్ళనైతే ఇక్కడికి ఘాట్ దగ్గరికి, త్రివేణి సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ రష్ ఉండి ఇక్కడ ఈ తొక్కిసలాట జరిగింది కదా. అయితే పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ తొక్కిసలాట జరిగింది కానీ ఎవరు మరణించలేదు, ఒక గాయాలు అయితే అయినాయి. న్యూస్ వాళ్ళు మీడియా వాళ్ళకు నచ్చింది అంతే వేసుకుంటారు, ఫేక్ మీడియా అని అయితే చెప్పడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ అని అది వీడియో తీస్తున్నాను చెప్తే వాళ్ళు అట్లా చెప్పడం జరిగింది. అంత మీడియా అంతా ఫేక్ ఉన్నది, అది నమ్మకండి అని చెప్పిండు. అక్కడ దుర్మరణం పాలైంది అయితే ఒకరు ఇద్దరు ముగ్గురు క్లారిటీ అయితే లేదు కానీ ముగ్గురు లోపే ఉన్నారని చెప్పిండు. ఇంతకుముందు 2 వీడియోలు అయితే బ్లర్ చేయకుండా పెట్టడం వల్ల అది ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే పడ్డాయి ఆ వీడియోకి. ఆ వ్యూస్ అనేది వెళ్ళడం లేదు, అందుకని చెప్పి ఇది అయితే బ్లర్ చేయడం జరిగింది. బ్లర్ చేయకపోతే యూట్యూబ్ గైడ్లైన్స్ అయితే ఒప్పుకోవడం లేదు, అందుకని బ్లర్ చేసిన. అది కూడా హాఫే బ్లర్ చేసిన. దీనికి కూడా మరి యూట్యూబ్ ఏమంటుందో తెలియదు. ఏదైతే అదైంది, మీరైతే చూసేయండి. మనం క్రోమ్లో చూసే స్నానాలు చేసే ఫొటోస్ అన్నీ అటు సైడు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసినవే. వీళ్ళు ఇక్కడ సాధువులతో స్టిల్స్ పెట్టించి ఫోటోలు అయితే తీయడం జరుగుతుంది. వాళ్ళకైతే పర్మిషన్ ఉన్నది, మీడియా వాళ్ళకే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉన్నది. వాళ్ళు స్టిల్స్ పెట్టించి ఫోటోలు వీడియోలు తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే వచ్చే ఫొటోస్ అన్నీ ఇవే, అక్కడ చూడొచ్చు. వీళ్ళు ఆయుధాలతో వచ్చారు, ఖడ్గాలు ఇక్కడ తీసుకొని. అక్కడ అటు సైడ్ చూడండి ఫోటోగ్రాఫర్స్, మీడియా వీళ్ళ స్టిల్స్ పెట్టించి. ఇక్కడ ఫారినర్స్ కూడా అందులోకి అలో ఉన్నది, ఫారినర్స్కి సాధువులకు మాత్రమే. ఫారినర్స్ అక్కడ హోటల్ తీసుకొని ఉండడం జరిగింది, హెరిటేజ్ వాళ్ళది. ఆ హోటల్ కూడా వీళ్ళైతే కవర్ చేశారు. లాస్ట్ వీడియోలో కవర్ చేసిన, మీరు చూసిరో లేదో. ఇటు సైడ్ వాళ్ళని అటు సైడ్ అయితే వెళ్ళనివ్వకుండా పోలీసు వాళ్ళు అయితే గట్టిగానే ఉన్నారు. సాధువులు, ఫారినర్స్ అంతా అందులో, గెస్ట్లు ఇంకెవరైనా వచ్చినా కూడా. ఈ త్రివేణి సంగమం అనే పేరు ఎందుకు వచ్చిందంటే 3 అంటే 3, వేణి అంటే నదులు, సంగమం అంటే కలిసే చోటని, అందుకని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఈ త్రివేణి అంటే 3 నదులు కలిసే చోట వీళ్ళు స్నానం చేస్తారు. అంటే మీరు అనొచ్చు గంగా యముననే కదా కలిసేది అని. మనకు సరస్వతి నది అయితే భూగర్భ జలం అండి, కింద పారుతూ ఉంటుంది, మనకైతే కనిపించదు పైకి. 3 నదులు ఇక్కడ సంగమించడంతో త్రివేణి సంగమం అని పేరు రావడం జరిగింది ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే వీడియో మంచి రావట్లేదని నేనైతే వాటర్లోకి దిగి అటు సైడ్ అయితే వెళ్తున్నా వీడియో తీయడం కోసం. ఒకవేళ బై మిస్టేక్గా నేను నీళ్ళలో కానీ పడ్డా అనుకో, ఈ ఫోన్ మొత్తం పోతుంది. ఒకవేళ పడకుంటే 2 నిమిషాల వీడియో వస్తుంది అంతే. ఇక్కడ నుంచి చూడండి మొత్తం క్లారిటీ కనిపిస్తుంది. వాళ్ళైతే వాళ్ళ జెండాలు, తల్వార్లు అవన్నీ పట్టుకొని వాటికి జెండాలు కట్టుకొని రావడం అయితే జరుగుతుంది. జై శ్రీరామ్ అనుకుంటా, హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ స్నానం చేసి ఇక్కడే విభూతి రాసుకొని వెళ్తున్నారు. ఆ పైన వాళ్ళు విభూతి చేతిలో పోస్తే స్నానాలు చేసి రాసుకొని వెళ్ళడం జరుగుతుంది. చూడండి అసలు ఎంతమంది ఇక్కడ. మీకు 100 మంది కనిపిస్తే 100 మందిలో 30 మంది మాత్రమే నాగసాధువులు, మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళంట. కొత్తగా ఎవరైనా నాగసాధువులు దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇట్లా జాయిన్ అవుతారంట. మొన్న నాగసాధువులకి గుండు గీసిన వీడియో అయితే పెట్టినా కదా, వాళ్ళంతా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా ఒక 3 సంవత్సరాల కింద జాయిన్ అయిన వాళ్ళంట. మిగిలిన వాళ్ళంతా
వీళ్ళు సీనియర్స్ అన్నమాట, వాళ్ళ గురువులు అన్నమాట. వీళ్ళంతా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు. వీళ్ళైతే పొద్దు నుంచి నాన్ స్టాప్ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు నీళ్ళైతే అయినా కూడా వాళ్ళు అట్లనే పెడుతూనే ఉన్నారు. ఎంతమంది వాళ్ళే పిలుస్తున్నారు, వాళ్ళ దగ్గర రాకపోతే తీసుకొని వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఇట్లా ఒకరు ఇద్దరు కాదు, దారి పొడవున ఒక 3-4 కిలోమీటర్ల పొడవున ఇట్లనే ఈ విధంగా పెట్టరు. కానీ వీళ్ళు ఏది చేసినా కూడా ఆలుగడ్డ మాత్రం ఎక్కడ మీకు ఆలుగడ్డ వీళ్ళైతే కర్రీ కానీ చట్నీ కానీ పూరి అడిగారనుకో ఇంకా సమోసా తినారనుకో సమోసా లోపల అదే. మీరు ఏది తిన్నా కూడా అదే, మీరు రైస్ తిన్నా కూడా రైస్లో కర్రీ అదే. మీరు ఏది తిన్నా కూడా ఆలుగడ్డలు తిన్నట్టు వీళ్ళు చేయదండి. వీళ్ళు మనలో ఎంత బాధ్యతగా అంత రోడ్డు మీద పడేస్తారు చూడండి. రైల్వే స్టేషన్కి ఒక 2 కిలోమీటర్లు చూపిస్తే వీళ్ళేమో ఒక 6 కిలోమీటర్లు తిప్పి తిరిగి అలసిపోయిన వాళ్ళందరూ ఇక్కడ పడుకోరు. వీరు మొత్తం ఎంత ప్రయాగ్రాజ్ ఎంత ఉందో అంత తిప్పుకుంటూ తీసుకుపోతున్నారు. అంత జనాలు వచ్చారు కాబట్టి వీళ్ళు నడవలేక ఓపికలేక ఇక్కడే పడుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. ఇక్కడ వీళ్ళు బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు, కింద గ్రీన్ మ్యాట్ వేసి అంతా. ఫోన్ వీడియో తీసుకుంటే మధ్యలో ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. అట్లనే అయితే వేరే ఫోన్లో తీసినా కానీ అంత క్లారిటీ అంత మంచిగా లేదు, అది కూడా ఛార్జింగ్ లేదు, అది కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కోసం అయితే ఈ షెడ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్విచ్ బోర్డులు అయితే ప్రొవైడ్ చేశారు, కానీ అక్కడొకటి ఆ ఒక్కో స్విచ్ బోర్డు కూడా 10 మంది అయితే లైన్గా. అక్కడ ఛార్జింగ్ పెట్టడానికి ప్లేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకుని చూడండి. ఒకవేళ కొడితే ఏమన్నా ఉన్నదా, వైర్లు ఛార్జర్ చుట్టి దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఆయన చూడండి ఏ విధంగా ఛార్జ్ చేస్తుంది మొబైల్. మొత్తానికైతే ఛార్జింగ్. ఈ రోడ్లనైతే అందరూ నైట్ నుంచి ఇట్లనే పోతూనే ఉన్నారు. ఎప్పుడు చూడు పోతూనే ఉన్నారు, ఖాళీ అయితే అస్సలు లేదు. ఇప్పుడు మార్నింగ్ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. చూడండి అందరూ ఏ విధంగా పోతారు. పోలీసులు ఇటు కాదు అటు కాదు ఇటు స్ట్రైట్ పంపించడానికి మొత్తం తిప్పుతున్నారు. తిప్పి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫుల్ రష్ ఉండడంతో ఎక్కడ ట్రైన్లు అక్కడ ఆపేసారు కదా. మాకైతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే యాప్లో చూపించడం లేదు. ఒకసారి రైల్వే స్టేషన్కి వచ్చి అడుగుతానేమో ఇక్కడ మీకు డైరెక్ట్ ట్రైన్స్ లేవు, చౌకీ స్టేషన్ దగ్గరికి వెళ్ళని అన్నారు. అక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ నుంచి అయితే ట్రైన్ లేదు, మీరు ఇక్కడ నుంచి ఇటార్సీ వెళ్ళండి, ఇటార్సీ నుంచి వెళ్ళి మీకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే దొరుకుతాయి అని చెప్తే అక్కడి నుంచి ఇటార్సీ వచ్చి ఇటార్సీలో మార్నింగ్ 5కి ఉంటే ట్రైన్ అది ఎక్కి ఇప్పుడైతే మేము వెళ్ళడం జరుగుతుంది.